ఆక్వా రైతులకు కడుపు మండింది. చెరువుల్లో రొయ్యలు పెంచడం కంటే చెరువును ఎండగట్టడం మేలనే నిర్ణయానికి వచ్చేశారు. గుండె రాయి చేసుకుని క్రాప్ హాలిడే ప్రకటించారు. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ పై ప్రభుత్వం స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టినా ఫీడ్ కంపెనీలు, ఎక్స్పోర్టర్స్ దగా దందా మాత్రం ఆగట్లేదని రైతులు వాపోతున్నారు. రొయ్యల మేత సంగతేమో గాని ఫీడ్ కంపెనీల పీడింపులను, వాళ్ల దగా మూతను భరించలేకపోతున్నారు ఆక్వా రైతులు. ఇక ఎక్స్పోర్టర్స్ నైవంచనతో రొయ్య రైతులు విసిగి వేసారిపోయారు. ట్రంప్ 26% సుంకాల ఎఫెక్టుతో ఎక్స్పోర్టర్లు కొనుగోళ్లు బంద్ చేసి రేట్లు తగ్గించడంతో రైతులు నిండా మునిగిపోయారు. దీంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడటంతో పాటు 100 కౌంట్ రేటు తగ్గకుండా చూడాలని ఎక్స్పోర్టర్లకు సూచించారు. దీనికోసం ఫీడ్, సీడ్ ఎక్స్పోర్టర్లు రైతులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీ వల్ల రైతులకు ఏం ఒరగలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, నర్సాపురం, ఆచంట రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 60 కౌంట్ 40 కౌంట్ రేట్లే స్థిరీకరణ అన్నది 100 కౌంట్ అన్నది మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదని నా ప్రధాన ఉద్దేశం. దీనికి ప్రాసెసింగ్ ప్లాంట్లు కూడా సహకరించాలి. 60 కౌంట్ 40 కౌంట్కే మనం రేట్లు స్థిరీకరణ చేయడం అనేది కరెక్ట్. వేసవిలో మేతల ధరల భారం రైతులపై అధికంగా పడుతుంది. ఇక వేసవిలో కరెంటు ఖర్చు కూడా పెరుగుతుంది. ఇక ట్రంప్ సుంకాల ప్రభావం కూడా రైతులపైనే పడింది. రైతులు రొయ్యల పెట్టుబడి పెట్టే సమయంలో గోడౌన్లు ఖాళీ లేవంటూ ఎక్స్పోర్టర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో చేసేది లేక పాలకొల్లు, నర్సాపురం, ఆచంట మండలాల్లో జూన్ నుంచి 3 నెలల పాటు క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చారు. మరికొందరు రైతులు 2 మాసాలు ముందుగానే క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాలకొల్లు ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఈ చూస్తున్నాడు మనం, ఇక్కడ పెద్ద బ్యానర్ కట్టింది మనం చూడవచ్చు ఒకసారి. జయ భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో దాదాపుగా 20 ఎకరాల్లో తాము క్రాప్ హాలిడే పాటిస్తున్నామంటూ ఇక్కడ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. నేను కల్చర్ స్టార్ట్ చేసి 13 సంవత్సరాలు అవుతుందండి. 13 సంవత్సరాల్లో దగ్గరగా బస్తాకి 1000 రూపాయలు ఫీడ్ రేటు పెరిగిన దాఖలా కనపడుతుంది. 440 రూపాయలకి అమ్మితే అదే 40 కౌంటు ఈరోజు మొన్న 1 తారీఖు వరకు 375 రూపాయలు ఉన్న ధర సడన్గా ట్రంప్ గారు ఏదో ట్యాక్స్ వేశారని చెప్పి 300 రూపాయలు తీసుకొచ్చారు. అసలు 2 రోజులు కూడా కొనలేదండి. మన 60 కౌంటు కనీసం తక్కువ అంటే 340 రూపాయలు 330 రూపాయలు లేకపోతే కల్చర్ చేసే పరిస్థితి కాదండి. రొయ్యలు పండించే రైతులు మొత్తం కూడా ఇదే ఆవేదనలో ఉన్నారు. ఫీడ్ ధరలు పెరగటం, అదేవిధంగా సీడు నాణ్యత లేకపోవటం, మెయింటెనెన్స్ ఎక్కువ అవటం, మరోవైపు ధర ఏదైతే పంట చేతికి వస్తుందో అదే సమయంలో ఏదైతే రేటు ఉందో అది భారీగా తగ్గిపోవటం, ఇది తమకు వెన్ను విరిచేస్తుందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గానే స్పందించాలి, అధికార యంత్రాంగం కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గాతో రవి, టీవీ 9 పాలకొల్లు ప్రాంతం నుంచి.